పాలిటెక్నిక్ ని ఎంచుకొని అద్భుతమైన ప్రతిభని కనబర్చిన విద్యార్థులు పాలిసెట్ ప్రిపరేషన్ పై ఏమంటున్నారో చూద్దాం. అందులో పాలిసెట్ లో 26వ ర్యాంక్ సాధించిన ఫణి భార్గవ పాలిసెట్ కి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి పుస్తకాలను చదువుకోవాలి, అటు 10th ఇటు పాలిసెట్ కి ఒకేసారి ఎలా సంసిద్ధం కావాలో వివరిస్తున్నారు. యూట్యూబ్ నుంచి కూడా చాలా నేర్చుకున్నానంటున్న పాలిసెట్ టాపర్ ఫణి భార్గవ్ ఏమంటున్నారో తన మాటల్లోనే విందాం. దానికి ఏ విధంగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నారు? అంటే నేను ఎప్పటి నుంచో అనుకున్నా, అంటే మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని. సో దాన్ని బట్టి నేను ముందే ఒక ప్లానింగ్ చేసుకున్నా. అయితే 10th స్టార్టింగ్లో నాకు ఎప్పటి నుంచో ఎయిమ్ ఉండే డిప్లొమాలోనే జాయిన్ కావాలని, ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని. సో అప్పటి నుంచే నేను మెయిన్గా 10th బేసిక్స్ మీద ఫోకస్ చేసిన. సో అట్లా చేసుకుంటా లాస్ట్ ఎగ్జామ్కి 1 month ముందు ఐ గేవ్ మై హోల్ ఎఫర్ట్. సో అప్పుడు డైలీ నేను ఒక 4-5 hours యూట్యూబ్ నుంచి మెయిన్గా నేను చాలా నేర్చుకున్నాను. అక్కడ క్లాసెస్ విన్నా. దాని తర్వాత పాలిసెట్ బుక్లెట్ ఉంటుంది, దాని నుంచి వర్క్షీట్ చేస్తే మీకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్యాటర్న్ తెలుస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇలా చేస్తుంటే నాకు మంచి ర్యాంక్ వచ్చింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే, మీరు ఆల్రెడీ ఒకవైపు 10th ఎగ్జామ్స్ సిలబస్, మరోవైపు పాలిసెట్ ఎంట్రన్స్ సిలబస్, రెండింటిని ఏ విధంగా మేనేజ్ చేసుకున్నారు, ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? సో పాలిసెట్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రెండుకి సేమ్ సిలబసే కాబట్టి ఫస్ట్ మాకు ఎస్ఎస్సి మెయిన్ ప్రిఫరెన్స్ తీసుకొని మొత్తం థియరీ పార్ట్ అంతా మా స్కూల్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక నోట్స్లా రాసుకొని దాని తర్వాత మళ్ళీ రివైజ్ చేసుకున్నా. లాస్ట్ ఎగ్జామ్ ముందు ఎంసీక్యూస్ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే మెయిన్ ఫోకస్ చేయాలో ఆ మెయిన్ పాయింట్స్ అక్కడ ఫోకస్ చేసి అర్థం చేసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేసి. మీరు 10th ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా లేకపోతే ముందుగానే స్టార్ట్ చేశారా? బేసిక్స్ మనం 10th స్టార్ట్ అయినప్పటి నుంచే బేసిక్స్ మీద బాగా ఫోకస్ చేసిన. ఎగ్జామ్ 1 month ముందు మొత్తం ఎంసీక్యూస్ మెయిన్ పార్ట్ మీద ఫోకస్ చేసిన. డైలీ 5-6 hours ప్రిపరేషన్లో భాగంగా మీరేమన్నా డైలీ ఈ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేశారా? ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రీవియస్ పేపర్స్ ఏమైనా చదివారా? ఏం చేశారు చెప్పండి. 1 month ఫోకస్ ప్రిపరేషన్ కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఫస్ట్ లెసన్ వైజ్ మనం మెయిన్ టాపిక్స్ మెయిన్ పాయింట్స్ చూసుకుంటా. దాని తర్వాత మనకి నార్మల్గా పాలిసెట్ బుక్లెట్ అని ఒకటి సేల్ చేస్తారు. దాంట్లో లాస్ట్ ఇయర్ వర్క్షీట్స్ ఇంకా మోడల్ పేపర్స్ వంటివి ఉంటాయి. అవన్నీ మనం చేస్తుంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా దానిలో తెలుసు ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయని మనకు అర్థం చేసుకొని యూట్యూబ్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చెప్తుంటారు, అవి కూడా చూస్తే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇంకా మంచిగా రాయగలుగుతామని యూట్యూబ్ అండ్ బుక్లెట్ అండ్ ఇంకా మన 10th టెక్స్ట్ బుక్స్ కూడా రిఫర్ చేయొచ్చు. పాలిసెట్ లో స్టేట్ లో 40వ ర్యాంక్ సాధించిన తనుజ తన ర్యాంక్ ని ముందే ఊహించానన్నారు. 10th రాశాక పాలిసెట్ కి ప్రిపేర్ కావాలా లేక పాలిసెట్ 10th ఒకేసారి ప్రిపేర్ కావాలా అంటే ఎలా అయినా 1 నెల చాలు, సరిగ్గా చదివితే ర్యాంక్ కొట్టొచ్చు అంటున్నారు తనుజ. అదెలాగో చూద్దాం. కోర్సు ఎందుకు ఎంచుకున్నారు? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది కెరియర్ పరంగా? నాకు ఎప్పటి నుంచో టెక్నికల్ ఫీల్డ్లో ఉండాలని ఒక అంబిషన్ ఉండే. జస్ట్ ఫార్ములాస్ నేర్చుకొని జస్ట్ బట్టి పట్టే చదువు అయితే నాకు ఇంట్రెస్ట్ లేకుండే. ఐ వాంట్ సంథింగ్ టెక్నికల్. అందుకే నేను డిప్లొమా కోర్స్ని జాయిన్ అయ్యాను. అండ్ నేను ఫ్యూచర్లో నేను ఒక లీడింగ్ ఆంటర్‌ప్రెన్యూర్ కావాలని నా అంబిషన్. తర్వాత మీరు మీలాగా బెస్ట్ ర్యాంక్ సాధించాలంటే వాళ్ళు ఎటువంటి స్టడీస్ ప్లానింగ్ చేసుకోవాలి చెప్పండి. పాలిసెట్లో మంచి ర్యాంక్ రావాలంటే ఫస్ట్ టైం మేనేజ్మెంట్ అయితే పక్కా ఉండాలి. ఎందుకంటే మొత్తం ఫోకస్ అనేది మార్క్స్ మీద ఉంటుంది. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యూ విల్ హ్యావ్ డైరెక్ట్ క్వశ్చన్స్. సో దానికి మనం ఏం చేయాలంటే ముందు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మనం మంచి ఆన్సర్ చేస్తే విల్ హ్యావ్ మోర్ టైమ్ టు ఆన్సర్ మ్యాథ్స్ క్వశ్చన్స్. సో దానికి మనం ఏం చేయాలి, మంచిగా మ్యాథ్స్ని మనం ఎక్కువ టైం మ్యాథ్స్కి ఇస్తే మనకి డెఫినెట్లీ విల్ గెట్ ఎ బెటర్ ర్యాంక్. తర్వాత ఇది మరి మనము 10th ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయినాక చేయాలా ప్రిపరేషన్ ముందుగా చేయాలా? అది కూడా కొంచెం చెప్పండి కొత్త అభ్యర్థులకు. ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. మనకి ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేది మంచిగా పెట్టుకోవాలి 10th స్టార్ట్ అయినప్పుడు. సో తర్వాత మనం ఆల్రెడీ సేమ్ సిలబస్ కాబట్టి మనము ఆ 10th కాన్సెప్ట్స్ క్లియర్ ఉన్నప్పుడు మనం జస్ట్ మన ఎంసీక్యూస్ని మన టైంని సాల్వ్ చేసే టైంని పెంచుకుంటే మనము మంచిగా ర్యాంక్ తెచ్చుకోవచ్చు. పాలిటెక్నిక్ అంటే చిన్న చూపు చూసే రోజులు పోయాయి. ఇప్పుడు పాలిసెట్ కోసం 1,00,000 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. అందుకు కారణం అతి తక్కువ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఇంకా మంచి ప్యాకేజీలు పొందొచ్చన్న ఆశలు రేకెత్తిస్తోంది ఈ కోర్సు. సో ఇంకెందుకు ఆలస్యం, రెడీ అయిపోండి పాలిసెట్ కి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.